హలో గైస్, నా పేరు మైత్రం వెంకట. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, నేను ఒక కోర్స్ క్రియేట్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే కదా, హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అండ్ మాస్టర్ ఇన్ యూట్యూబ్ అని. అయితే ఆ కోర్స్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ యాక్చువల్గా 3000 రూపీస్ పెట్టడం జరిగింది. అంటే 2999 అయితే పెట్టాను. అయితే దాని గురించి చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయడం జరిగింది. బ్రో, అంత ప్రైస్ అంటే మేము పెట్టలేకపోతున్నాము, కొంచెం ఎక్కువైంది, సో కొంచెం తగ్గించండి, మాకు కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి అని అడగడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ కోర్స్ యొక్క ప్రైస్ అయితే తగ్గించడం జరిగింది. సో ఇప్పుడే దానికి ఒక కోడ్ అయితే క్రియేట్ చేశాను. ఆ కోడ్ పేరు FAN50. మీరు ఎంటర్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతుంది. నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఇచ్చిన ఈ లింక్ మీద కనుక మీరు క్లిక్ చేసి చూసినట్టయితే మీకు ఆ కోడ్ ఆటోమేటిక్ ఎంటర్ అయిపోయి కనిపిస్తుంది. సో మీరు ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకున్నట్టయితే ఇప్పుడు ఆ కోర్స్ తీసుకోండి, 50% డిస్కౌంట్ వస్తుంది. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది, ఎందుకంటే ఈ కోడ్ కొద్ది రోజులు మాత్రమే పనిచేస్తుంది. సో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఇమీడియట్ గా తీసుకోండి ఆ కోర్స్ని, లేదంటే ఆఫర్ అయితే మిస్ అవుతారు, మళ్ళీ 3000 రూపీస్ పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే ఈ యాడ్ ని చూస్తున్నారో వాడు కూడా కింద కామెంట్ సెక్షన్ లో FAN50 అని కామెంట్ చేయండి, ఎందుకంటే ఈ యాడ్ ని ఎంతమంది చూస్తున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో అందుకని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ సెక్షన్ లో దీని యొక్క లింక్ అయితే ఉంటుంది. ఇమీడియట్ గా దాన్ని క్లిక్ చేసి కోర్సును తీసుకోండి. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, గుర్తుపెట్టుకోండి. సో బేసిక్గా నేను సెకండ్ రివ్యూ చేశాను కదా, సెకండ్ రివ్యూ చేసినప్పుడు చాలామంది నన్ను అడిగారు ఏమనంటే, బ్రో మీరు స్టోరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, సో దాని గురించి ఒక డీటెయిల్డ్ వీడియో చేయండి సెపరేట్గా, సో అప్పుడు అది ఇంకొంచెం క్లారిటీగా చాలామందికి అర్థమయ్యే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పి అడిగారు అనమాట. సో అందుకనే స్టోరీ మీద ఇంకొంచెం డీటెయిల్డ్గా వీడియో అయితే చేయాలనుకున్నా. సో అందుకే వీడియో అయితే చేస్తున్నా. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, పుష్ప 2 సినిమాలో స్టోరీ లేదని కదా కొంతమంది కంప్లైంట్. సో దానికోసం మనం ఎక్స్ప్లెయిన్ చేసుకునేటప్పుడు ఫస్ట్ పుష్ప సినిమాని గురించి మాట్లాడుకుందాం, అండ్ ఇంకో సినిమాతో కంపేర్ చేస్తూ కూడా మాట్లాడుకుందాం. అదేంటనేది ముందే చెప్పేస్తున్నా, KGF 2. సో KGF 2తో కంపేర్ చేస్తూ మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది అనమాట. KGF 2 అండ్ KGF 1 ఓవరాల్ KGF సినిమా ఏదైతే ఉందో దాంతో మనం కంపేర్ చేసుకొని మాట్లాడుకోవచ్చు. సో ఫస్ట్ పుష్ప 2 సినిమాలోని స్టోరీ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ థింగ్, పుష్ప 2 అనేది ఒక సీక్వెల్ సినిమా. ఒక సీక్వెల్ సినిమాలోని స్టోరీని మనం కన్సిడర్ చేయాలంటే ఫస్ట్ పార్ట్ నుంచి వచ్చిన స్టోరీని కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఏదో ఒక్క దగ్గర కాదు. సో 2 పార్ట్లు కలిపితే వచ్చేది స్టోరీ. పార్ట్ 2 ఒక స్టోరీ, పార్ట్ 1 ఒక స్టోరీ కాదు. ఇప్పుడు F2 F3 వేరు, అవి సెపరేట్ స్టోరీస్ అవి. అట్లా వస్తే అది వేరు మళ్ళీ. బట్ ఇదేంటంటే సింగిల్ స్టోరీ, కంటిన్యూషన్ సినిమా. ఒకటే సినిమా 2 పార్ట్లుగా వచ్చింది. ఒకసారి 2 గంటల 45 నిమిషాలు, ఒకసారి 3 గంటల 20 నిమిషాలు, మళ్ళీ 3వ పార్ట్ కూడా వస్తుంది. అది ఇంకా ఎక్కువ, అది 3 గంటలు అయితే మినిమం ఉంటుంది. సో ఇలా ఉంది సినారియో. సో ఇప్పుడు పుష్ప ఫస్ట్ పార్ట్ని సెకండ్ పార్ట్ని కలిపి కనుక చూసినట్టయితే మనకు అక్కడ కనబడే మేజర్ ప్లాట్ ఏంటంటే, ఎర్రచందనం స్మగ్లింగ్ కాదు, ఒక కూలీగా ఉన్నోడు సిండికేట్ మెంబర్ అయ్యి తర్వాత లీడర్ అయ్యి తర్వాత సీఎంని డిసైడ్ చేసే పొజిషన్కి ఎలా వెళ్ళాడనేది కాదు, ఇదేది కాదు. ఈ సినిమాలో ఉన్న స్టోరీ ఏంటంటే, ఒక పిల్లాడు చిన్నప్పుడే చాలా రకాల స్ట్రగుల్స్ ఫేస్ చేశాడు. స్కూల్లోనేమో పేరు రాస్తూ ఉంటే ఉత్త పుష్పరాజ్ అని, ఆ తర్వాత ఇంట్లోంచి బయటకు గెంటేసి ఎక్కడ చూసినా అవమానాలు ఇస్తూ, మెడలో వేసిన దాన్ని కూడా బయటకు తీసేస్తుంటే భుజం ఇట్లా అయిపోయి, సో ఇట్లాగా కంప్లీట్గా చిన్నప్పుడే ఒక ఏమంటారు, ఒక పెద్ద ప్రాబ్లమ్ని ఫేస్ చేసి దానివల్ల ఒక రకమైన డిస్టర్బెన్స్ అనేది మైండ్లో కాన్స్టెంట్గా క్రియేట్ అవుతూ వచ్చి, ఈవెన్ పెద్ద ఏ విషయంలోని తగ్గలేకపోయిన పర్సన్, ఏ విషయంలోని తగ్గని పర్సన్ ఆ ఒక్క విషయంలో మాత్రం తగ్గిపోతాడు. ఆ విషయంలో మాత్రం వణుకుతుంటాడు. పోలీసులు ఎంత కొడతారో చెబితే నా బాస్ చంపేస్తాడంటాడు. ఎవడరా నీ బాస్ అంటే నేనే అంటాడు. అట్లాంటి యాటిట్యూడ్ ఉన్న పర్సన్ ఇంటి పేరు అడగగానే వణుకుతాడు, ఆగిపోతాడు, భయపడతాడు, బాధపడతాడు, అంటే షివర్ అయిపోతుంటాడు. ఇదంతా ఎందుకు జరుగుతోంది? ఆ చైల్డ్హుడ్ ట్రామా. సో ఇదే బేసిక్గా సినిమాలోని మెయిన్ ప్లాట్. సో చిన్నప్పుడు వాడికి ఏదైతే ఆ సఫరింగ్ ఎదురైందో ఆ సఫరింగ్ని వాడు ఓవర్కమ్ చేయడం కోసం, దాని మీద విజయం సాధించడం కోసం ఒక జర్నీ మొదలుపెట్టాడు. ఆ జర్నీలో కొత్త శత్రువులు యాడ్ అవుతూ వచ్చారు. ఓకే, సో దాంట్లో మంగళం సీను, దాక్ష కావచ్చు, జాలరెడ్డి కావచ్చు, లేదంటే షెకావత్ కావచ్చు, ఇప్పుడు మళ్ళీ ఆయన గుండు గురిగిన ఆయన జక్కానా జగ్గుని ఏదో పేరుంది అయింది. సో ఆయన, వీళ్ళంతా కూడా మధ్యలో వచ్చిన వాళ్ళు వీళ్ళంతా కూడా. కానీ మెయిన్ ప్లాట్ ఏంటి? మెయిన్ ప్లాట్ అయితే ఇంటి పేరు సాధించడం. సో దాని గురించి చాలా ఎమోషనల్ అయిపోతారు కూడా. అందుకే మనకి ఆ జాతర సీక్వెన్స్లో, సో నాకు ఆడపిల్ల పుట్టాలి, మగపిల్లాడు పుడితే నేను ఇంటి పేరు ఇవ్వలేను, ఆడపిల్ల అయితే వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంటి పేరు తెచ్చుకుంటుంది కదా అని. సో ఆ లెవెల్ ఆఫ్ ట్రామా ఉంది ఆ పర్సన్కి. ఎంత ఎదుగు, ఎంత పై స్థాయికి వెళ్ళు. ఇప్పుడు వాళ్ళ ఆవిడ చెప్తుంది అక్కడ,
నువ్వెవరు అంటే పుష్ప అన్న మేనేజర్, నువ్వెవరంటే పుష్ప అన్న డ్రైవర్, నువ్వెవరంటే పుష్ప అన్న ఫ్రెండ్, ఇట్లా చెప్పుకుంటున్నారు. అంటే పుష్ప అనేది అంత పెద్ద బ్రాండ్ అయింది. అయినా కూడా ఇంటి పేరు ఇవ్వలేకపోతాను నాకు కొడుకు పుడితే అని బాధపడతాడంటే అది ఎంత తిరుగుతూ ఉంటుంది మైండ్లో. ఆ ట్రామా అనేది ఎంతలాగా అటాక్ చేసి ఉండొచ్చు ఆ పర్సన్ని చిన్నప్పుడు. సో అది మెయిన్ ప్లాట్. సో దానికి ఒక ప్రాపర్ ఎండింగ్ వచ్చిందా లేదా, ప్రాపర్ జస్టిఫికేషన్ జరిగిందా లేదా అనేది మనం చూడాలి ఇనీషియల్గా. సో ఈ పుష్ప 2లో అలా ఎండింగ్ ఇచ్చారు. సో బేసిక్గా ఒక ప్రాపర్ జస్టిఫికేషన్ ఇచ్చారు అక్కడ. ఓకే, నేను స్పాయిలర్ అలర్ట్ అని చెప్పలేదు కదా నేను. ఓకే, థంబ్నెయిల్ మీద పెట్టేస్తాలేండి, స్టార్టింగ్లో చెప్పడం మర్చిపోయాను కదా. ఓకే, సో ప్రాపర్ జస్టిఫికేషన్ అక్కడ ఇచ్చారు. వాడు సాధించాడు, ఆ ఇంటి పేరు సాధించాడు. అందుకే ఆ సీన్లో చూడండి, ఇంటి పేరు పేపర్ మీద చూడగానే అండ్ మొల్లేటి చిన్న వెంకటరమణ అనగానే వాళ్ళ ఆవిడ ఏడుస్తాడు. ఎందుకు? కొడుకు పుడుతున్నాడు, కొడుకు పుడుతున్నాడు. ఆ ఆనందం కంటే వాడికి ఇంటి పేరు ఇవ్వగలుగుతున్నా అనే ఆనందం ఎక్కువ వచ్చేసింది. పుష్ప అనేటోడు జీవితంలో సాధించిన అతిపెద్ద విజయం అదే. అదే సినిమా, అదే మెయిన్ ప్లాట్, అదే స్టోరీ. సి కమర్షియల్ సినిమా అంటే ఎంతసేపు హీరో విలన్ అనే కాన్సెప్ట్ మీద కాదు కదా, ఈ ఎమోషనల్ ఆస్పెక్ట్స్ మీద కూడా వెళ్తూ ఉంటుంది. ఇది అలా వెళ్ళిన సినిమా ఇది. కోర్స్ ఈ మధ్యలో చాలా జరిగినాయి మనకి. ఆ ఎర్రచందనం స్మగ్లింగ్ కోసమో లేదంటే ఇంకా చాలా ఎక్కువ చూపిస్తారు మనకి. యూనో సిండికేట్ మెంబర్ అయ్యి తర్వాత 4% పార్ట్నర్షిప్ తీసుకొని తర్వాత పెద్ద పెద్ద స్థాయికి ఎదిగి అది ఏకంగా లీడర్ అయిపోయి అందరినీ పక్కకు నెట్టేసి టాప్ పొజిషన్కి వెళ్ళిపోయి ఎవడరా నువ్వు అనే పొజిషన్కి వెళ్ళి అంత జరిగిందంటే అదంతా కూడా ఈ మొదట జరిగింది ఏదైతే ఉందో దానికి ఒక విజయం కావాలి కదా. మొదట జరిగిన అవమానానికి ఆ విజయాన్ని సాధించే ప్రాసెస్ అది. ఈ ప్రాసెస్లో ఎదురయ్యే శత్రువుల్లో ఎవరి మీద ఎట్లా విజయం సాధిస్తాడు అనేది తర్వాత రావాల్సిన పాయింట్. సో ఇక్కడ ఫ్యామిలీతో విజయం సాధించడానికి ఆ మొల్లేటి పుష్పరాజు అనే పేరు సాధించడానికి జరిగిన యుద్ధమే ఇప్పటిదాకా. సో 2 పార్ట్లో అది చూపించారు మనకు, అది మెయిన్ స్టోరీ ఇక్కడ. సో ఆ తర్వాత ఇంక ఇవన్నీ కూడా నడుస్తూ ఉంటాయి. ఈ మధ్యలో చిన్న చిన్న టామ్ అండ్ జెర్రీ గేము అండ్ హీరో ఎలివేషను, హీరో ఇంకా పై స్థాయికి వెళ్ళడం, ఇట్లాంటివన్నీ ఉంటానే ఉంటాయి. సో బట్ మెయిన్ ప్లాట్ అయితే ఇది. సో ఇది స్టోరీ. అంటే చాలామంది ఏంటంటే పుష్ప 2లో మాత్రమే చూసి ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చూసి ఇదేంది మనకి స్టోరీ సరి కనబడట్లేదు అనే ఫీలింగ్ తెచ్చుకుని ఉండొచ్చు. బట్ పుష్ప 1 నుంచి కంపేర్ చేసుకుంటూ ఆ ఇంటర్వెల్స్ ఏదో ఇంటర్వెల్ కాదు జాతర సీక్వెన్స్ దాంట్లో జరిగిన సీన్ని అవన్నింటినీ కూడా కనెక్ట్ చేసుకుంటూ డాట్స్ అన్నింటినీ కూడా కనెక్ట్ చేసుకుంటూ వస్తే వచ్చే మెయిన్ ప్లాట్ ఇది. సో అదనమాట స్టోరీ. సో అలాగా పుష్ప సినిమాలో ఉన్న మెయిన్ ప్లాట్ ఇది. అండ్ కేజీఎఫ్ 2తో కంపేర్ చేసుకుంటే అందులో కూడా మీరు గమనించినట్టయితే కేజీఎఫ్లో కూడా కేజీఎఫ్ సినిమా కేజీఎఫ్ 1 and 2 నాట్ 2 కేజీఎఫ్ 1 and 2 కలిపి చెప్తున్నాను నేను. అందులో కూడా మీరు గమనించినట్టయితే వాళ్ళ అమ్మకు ఒక మాట ఇస్తాడు ఆ పిల్లోడు. ఇక్కడ పిల్లడు అక్కడ పిల్లోడే. సో ఆ పిల్లోడు ఒక మాట ఇస్తాడు. ఆ మాట అయింది ప్రపంచంలో ఉన్నంత బంగారం అంతా నీకు తెచ్చిస్తానమ్మా అని. సరే ఇప్పుడు పడుకో పొద్దున్న తెచ్చిద్దులే అంటది ఆవిడ. సో ఆ మాట నిలబెట్టుకోవడం కోసం చేసే యుద్ధమే రాకీ బాయ్. అంతే సింపుల్. రాకీ బాయ్ అనే పర్సన్ ఆ తర్వాత చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు ఏం కావాలి క్యాచా ఏరే తేరేకో అంటే దునియా అంటాడు. అంటే అదంతా ఎందుకు? దునియాలో ఉన్న బంగారం అంతా తెచ్చి ఓ చోట పెట్టడం కోసం. అది తీసుకుపోయి సముద్రంలో పెట్టాడండి, అది వేరే విషయం. బట్ అదే నేను అంటుంది ఏంటంటే అది మెయిన్ ప్లాట్ అది. ఆ తర్వాత కేజీఎఫ్లోకి వెళ్ళడం, గరుడాన్ని చంపడం, తర్వాత అధీరాన్ని చంపడం, తర్వాత ఇనాయత్ ఖలీల్ని మోసం చేయడం, ఆ తర్వాత ఆడేవాడాడు షెట్టిని చంపడం, ముంబై పోయి, ఇదంతా కూడా ఆ ఇచ్చిన మాటను నిలబెట్టుకునే టైంలో ఒక జర్నీ మొదలుపెట్టాడు కదా హీరో. ఆ జర్నీలో భాగం అది. సో అదనమాట సినారియో. సో అక్కడ మెయిన్ ప్లాట్ అదే. ఆ రాకీ బాయ్ అదంతా కాదు. సో అది వాళ్ళ అమ్మకి ఇచ్చిన మాట మెయిన్ ప్లాట్. ఎందుకంటే లాస్ట్లో ప్రకాష్ రాజ్ గారు కూడా చెప్తారు ఆయన, మా నాన్న కనుక ఇక్కడ ఉండుంటే ఒక తల్లి కథలాగా చెప్పేవారు అని చెప్పి. ఎస్ అట్లాగే ఉంటుంది అనమాట. ఇది కూడా అంతే. ఇది కూడా ఒక పిల్లాడి కథ, ఇంటి పేరు సాధించుకోవడానికి పోరాటం చేసిన ఒక పిల్లాడి కథ ఇది అంతే. సో అది పుష్ప. అండ్ ఇంకోటి ఇప్పుడు మీకు కేజీఎఫ్ 2తో కంపేర్ చేసుకుంటే కేజీఎఫ్ 2లో కూడా మనకి ప్లాట్ ఏమి ఉండదు. మీరు గమనించినట్టయితే అన్నీ కూడా సీన్సే ఉంటాయి, మ్యాక్సిమం సీన్సే ఉంటాయి కేజీఎఫ్ 2లో. ఎందుకు మనకేంటంటే ఇనీషియల్గా మొత్తం అంతా కూడా హీరో ఇంట్రడక్షన్, ఎలివేషన్ అదంతా కంటిన్యూ అవుతుంది. తర్వాత మైనింగ్, డబ్బులు సంపాదించడం, బంగారంగా మార్చడం, ఒక ఇటుక ముక్కు పట్టుకుపోతే దాన్ని తీసుకోవడం కోసం స్టేషన్ తగలెట్టేయడం, ఫ్యాన్ పోయిందంటే హెలికాప్టర్తో గాలించడం, ముంబై వెళ్ళి కుర్చీలో కూర్చోంటే అవతల కుర్చీలో కూర్చొని దీని మీద కాలు పెట్టడం, ఇదంతా కూడా ఏంటంటే ఎలివేషన్స్, సీన్స్.
స్టోరీ ఏముంది, ఇప్పుడు అదిరా అనేటోడు బ్యాలెన్స్ ఉన్నాడు అక్కడ. ఆ అదిరా అనేటోడు ముందు పంపేశారు అక్కడ నుంచి. మళ్ళీ వాడు ఆ సామ్రాజ్యాన్ని దక్కించుకోవడానికి వద్దాం అనుకున్నాడు, వీడిని చంపేసి. సో ఫస్ట్ వీడి కంటే ముందు వీడి ప్రజల్లో ఉన్న భయాన్ని చంపడం కోసం అని చెప్పి ఓసారి వదిలేశాడు. వీడు ఒకసారి వదిలేస్తే తర్వాత ఆడోసారి వదిలేశాడు. ఒకరినొకరు వదిలేసుకున్నారు అది ఇంటర్వెల్ తర్వాత. ఆ తర్వాత లాస్ట్కి వచ్చేసరికి ఇక చంపేసుకున్నారు. సో అది మ్యాటర్ అనమాట. సో దానికోసం మధ్యలో ఈ కుట్రలు, యూనో ఆ పొలిటీషియన్ ఒకరు సజెస్ట్ సపోర్ట్ చేయడం, మైన్ 3 నుంచి లోపలికి రావాలని చెప్పడం, ఇట్లాంటివన్నీ కూడా అవన్నీ ఓ పక్క జరుగుతూ ఉంటాయి. బట్ మెయిన్ ప్లాట్ అయితే ఇదే కదా, అమ్మే కదా, అమ్మకి ఇచ్చిన మాటే కదా. సో అట్లా అనమాట. సో సెకండ్ పార్ట్లో కేజీఎఫ్ ఫస్ట్ పార్ట్లో మనకి ఎక్కడ స్టార్ట్ అయిందో, అంటే ఏ బేసిస్ మీద స్టార్ట్ అయిందో ఆ బేసిస్ మీద ఎండ్ అవుతుంది. బట్ కేజీఎఫ్ 2 అనేది స్టార్ట్ అయింది ఏ బేసిస్ మీద అంటే దానికి ఒక బేసిస్ లేదు, అది కేజీఎఫ్ 1లోదే. ఆ మాట ఏదైతే ఇచ్చాడో ఆ మాట కోసమే ఇదంతా కూడా కదా. సో అది పాయింట్. అక్కడ కూడా అంతే, సెకండ్ పార్ట్లో మనకి పెద్దగా స్టోరీ ఏమీ ఉండదు, సీన్స్ బేసిస్ మీద వెళ్తుంటుంది. ఇది కూడా అంతే. సో ఫస్ట్ పార్ట్లో స్టార్ట్ అయిన స్టోరీ పాయింటే సెకండ్ పార్ట్ ఎండింగ్ నాటికి ఫినిష్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ కేజీఎఫ్ 2 ఏంటంటే కంప్లీట్ ఫినిష్ అయినట్టు ఉంటుంది. ఇది ఇంకా బ్యాలెన్స్ ఉంది. పార్ట్ 3కి ఇంకా చాలా పాయింట్లు బ్యాలెన్స్ ఉన్నాయి. ఇప్పుడు కేజీఎఫ్ 3కి మనం కేజీఎఫ్ 3 ఉంది అని చెప్పినప్పుడు ఇంటర్నేషనల్గా కొన్ని చేశాడు క్రైమ్స్ అని అన్నారు. కానీ అప్పటికే కేజీఎఫ్ రాకీ బాయ్ నీటిలో మునిగిపోయాడు కదా. సో ఇంకేముంటుందనే క్వశ్చన్ వచ్చింది మనకి. బట్ పుష్ప 3కి ఆ క్వశ్చన్ రాదు, ఎందుకంటే పుష్ప 3కి మనకు తెలిసి ఇంకా బొచ్చడు మంది ఉన్నారని. జగపతి బాబు ఉన్నాడు, జాలరెడ్డి ఉన్నాడు, తర్వాత మురుగన్ కూడా వాళ్ళ దగ్గర చేరాడు. అది కాకుండా మంగళం సీను, దాక్ష ఎట్లాగా ఉండనే ఉన్నారు. వీళ్ళందరూ వచ్చినారు. సరే అసలోడు ఏడి అంటాడు. అసలోడు ఎవరు? అది షెకావతే అనుకుంటున్నాను. మరి చెయ్యి ఖాళీ ఉంది కాబట్టి, అంటే బర్న్ ఇంజురీస్ ఉంటాయి కదా మరి అనుకుంటున్నాను నేను. మరి అసలు ఏమో చెప్పలేము. అది వీడి అని కొంతమంది, అంటే విజయ్ దేవరకొండ అని కొంతమంది, షెకావత్ అని కొంతమంది, అట్లా నడుస్తూ ఉంది. సో అది ఇంకా ఉంది, క్వశ్చన్ ఉంది, వీళ్ళందరితో ఎట్లా ఫేస్ చేస్తాడు హీరో అని చెప్పి. ఎందుకంటే వాళ్ళందరూ ఎట్లా ఈయన పడగొట్టడానికి ట్రై చేస్తారనేది మెయిన్. దాన్ని ఈయన ఎట్లా ఎదుర్కొంటాడు అనేది ఇంకా మెయిన్ అనమాట. సో చూద్దాం అది పార్ట్ 3లో ఎట్లా ఉంటుంది ఏందనేది. సో ఇది పుష్ప 2కి సంబంధించిన స్టోరీ. పుష్ప 2 స్టోరీ అంటే అది పుష్ప 2 స్టోరీ కాదు, పుష్ప స్టోరీ. పుష్ప పార్ట్ 1 ద రైస్ స్టోరీయా, పార్ట్ 2 ద రూల్ స్టోరీయా, పార్ట్ 3 ద ర్యాంపేజ్ స్టోరీయా కాదు, ఇది మొత్తం పుష్ప స్టోరీ. సో పుష్పకి ఎక్కడైతే ఒక ప్రాబ్లం స్టార్ట్ అయిందో ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ పార్ట్ 2 ఎండింగ్లో ఇచ్చారు. ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరికే క్రమంలో ఇంకొన్ని ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకున్నాడు. ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ పార్ట్ 3లో ఇస్తారు. అది మ్యాటర్. ఇది దీనికి సంబంధించిన స్టోరీ. సో అది గైస్, ఇది వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైత్రం, ఎక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. మీటర్ నెక్స్ట్ వీడియో. బాయ్.